అది బాగా ఉపయోగపడింది. అప్పటి నుంచి అది కాపు సెంటిమెంట్ మీదన వెళ్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. 2000 ఇది 99, 98, 99 అట్లాగే వెళ్ళింది. 2004లో అది సస్టైన్ చేసుకోవాలి, ఫెయిల్ అయ్యింది. 2009లో సస్టైన్ చేసుకోవాలి, ఫెయిల్ అయ్యింది. మళ్ళీ 2014కి వచ్చేటప్పుడు కాపుని ముందు పెట్టిన కథ నడుపుకుంది, పవన్ కళ్యాణ్ ముందు పెట్టింది. ఓవరాల్గా కాపు సెంటిమెంట్ అనేటటువంటి దాని అంటే కాపులకి రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ని ఆంధ్రాలో, బీసీలకి రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ తెలంగాణలో దాని అస్త్రం. అందులో భాగం ఇదంతా. కానీ భారతీయ జనతా పార్టీ అంటే కొన్ని విషయాల్లో మొన్నప్పుడు అల్లూరి సీతారామరాజు జరిగినప్పుడు ఆయన్ని స్పెషల్ గెస్ట్గా పిలవడం కానీ, ఇప్పుడు కలవడం కానీ, ఇంతకుముందు అమిత్ షా వచ్చి వీళ్ళిద్దరితో భేటీ అవ్వడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే చిరంజీవి మీద అభిమానంతోనే జరుగుతున్నాయా, లేదంటే భవిష్యత్తులో ఒక మద్దతు లేదంటే ఒక ప్రచారానికో చిరంజీవినో లేదంటే మెగా కుటుంబాన్ని వాడుకునే ఆలోచన ఏమన్నా బీజేపీకి ఉంది అని అనుకోవచ్చా? ఏముంది, ఆల్రెడీ వీళ్ళు పనిచేస్తున్నారు కదా. ఇక ఉన్నది ఒక్క చిరంజీవిని రమ్మనమనే వాళ్ళు కోరు. పవన్ కళ్యాణ్, నాగబాబు ఎట్లాగ బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు. చిరంజీవి అయితే రాడు. కాకపోతే ఆ పెద్దకి అంటే కాపులు ఇప్పుడు పోలరైజ్ అయ్యారు బాగా. ఆ పోలరైజ్ అయినటువంటి కాపులు తమ వాళ్ళకంటూ రాజ్యాధికారం కోరుకుంటున్నటువంటి వేళ దాన్ని, ఆ నినాదాన్ని భుజానికి ఎత్తుకుంటోంది బీజేపీ. అంటే ప్రత్యక్షంగా రారేమో అంతే.